హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ నందు బ్లాగ్స్ అఫీషియల్. ఏంటి నేమ్ మార్చేసావు అని అనుకోవద్దు. సో ఏంటంటే ఛానల్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఆ ఛానల్ అన్ని చాలా వీడియోస్ కూడా కాపీ రైట్స్ పడిపోయేసాయి. సో అందుకనైతే నేను ఆ ఛానల్ని అయితే ఆపేశాను. బట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, అస్సలు రీచ్ లేదు. లాంగ్ వీడియోస్కి అయితే 90s 40s అట్లా వస్తున్నాయి. సో సబ్స్క్రైబర్స్ మాత్రం వస్తున్నారు. బట్ సబ్స్క్రైబర్స్ వచ్చిన మాట ఏమి లాభం చెప్పండి, వ్యూస్ రావాలి కదా. అండ్ ఛానల్ కొద్దిగా కూడా గ్రోత్ అవ్వడం లేదు. సో అందుకనైతే నేను ఆ ఛానల్ అయితే ఆపేశాను. కొత్తగా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ యూ మీరందరైతే నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్కి మంచి గ్రోత్ ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పెట్టే వీడియోకే ఒక 60K, సో ఒక 100K అన్న తెప్పిస్తారంటే నేను అనుకుంటున్నాను వ్యూస్. సో ఐ హోప్ యూ మీరందరికీ నా వీడియోస్ నచ్చుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కానీ నేను పెట్టే ఫస్ట్ వీడియోని కొత్తగా అందరు చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ పెడతాను. అండ్ కుకింగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ తీస్తాను. అండ్ లాంగ్ వీడియోస్ కూడా మా ఇంట్లో జరిగేవి లైక్ కుకింగ్ ఇట్లాగా వ్లాగ్స్ తీసి పెడతాను అనమాట. అండ్ నేను లైక్ పార్టీస్, నేను వెళ్ళే ఎక్కడికన్నా రెస్టారెంట్స్కి అండ్ వ్లాగ్స్, అండ్ నా బర్త్డే డ్రెస్, నేను వెళ్ళే షాపింగ్ మాల్స్ అండ్ నేను షాపింగ్ చేసిన వీడియోస్. సో ఇట్లాంటి వ్లాగ్స్ అనేది అయితే నేను ఇందులో పోస్ట్ చేస్తాను. అట్లాంటి వ్లాగ్స్ అనేది అయితే నేను ఇందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఐ హోప్ యూ మీ అందరికీ ఈ వీడియోస్ అయితే నచ్చుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే చాలా వరకు కూడా స్టార్ట్ చేస్తున్నాం, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం, మనీ వల్లే చేస్తున్నాం కదా, మనీ కోసమే చేస్తున్నాం కదా. మనీ కోసం ఎవరు చేస్తారండి? మనీ కోసం అని అయితే నేను చేయడం లేదు. సో మనీ కోసం అనే నేను చేయడం లేదు, ఏదో ఎక్కువ సంపాదించేసి చేసేయాలని అయితే నేను స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లో నాకు అసలు మనీ వస్తుందని కూడా తెలియదండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మనీ వస్తుందని కూడా తెలియదు. యూట్యూబ్లో ఎట్లా స్టార్ట్ చేశానంటే షార్ట్స్ తీసేదాన్ని, ఏదో ఇంట్లో టైం పాస్ అట్లా అట్లా. తర్వాత ఇంకా చెప్పుకుంటా వచ్చారు, తీ బాగా తీస్తున్నావు, ఇంకా ఇట్లా చేస్తే మనీ వస్తాయి యూట్యూబ్లో, ఇట్లా అంటే ఇంకా నాకు అప్పటి నుంచి నాకు అసలు యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎలా చేయాలి, అసలు వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, షార్ట్స్ ఎలా పోస్ట్ చేయాలి, అసలు ఏమీ రాదండి నాకు. నేను 1 ఇయర్ చేస్తూ ఉన్నా నాకైతే అలవాటు అయిపోయింది. షార్ట్స్ ఎలా పెట్టాలి, ఫుల్ వీడియో వ్లాగ్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ అయితే నాకు అలవాటు అయిపోయాయి అన్నమాట. ఇంకా పెడుతూ ఉన్నాను, అయినా గ్రోత్ అయితే లేదు అసలు. ఇప్పటికీ నాకు లైట్గా వచ్చు, థంబ్నెయిల్ చేయడం కూడా అంతగా రాదు, బట్ పోస్ట్ చేయడం అయితే యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ బాగొచ్చు. అండ్ అందరు అడిగేవారు, అందరు ఇంకా మనీ కోసమే చేస్తున్నావు పక్కన వాళ్ళు మనీ కోసం ఎవరు చేయరు. చెప్పాను కదండి, యూట్యూబ్ ఛానల్ నేను వీడియోస్ చేసి తర్వాత తెలిసింది నాకు మనీ అనేవి వస్తాయని. ఓకే అని చెప్పి ఇంకా రన్నింగ్ చేసేసాను నేను యూట్యూబ్ ఛానల్ని. అండ్ ఏదో ఇంట్లో లైక్ మనీ ప్రాబ్లమ్, సో సరేలే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఎట్లనో షార్ట్స్ తీస్తున్నాం కదా, ఇంకా వీడియోస్ అన్నీ తీద్దాము, ఇంక రోజు తీస్తూ ఉందాము వీడియోస్, అలవాటు అయిపోతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు పక్కన వాళ్ళు కూడాను. సో రోజు తీస్తూ ఉంటూ నీకు అలవాటు అయిపోతుంది, ఎట్లా తీయాలి ఏంటి అనేది అని చెప్పారు. అట్లానే నేను చేస్తూ ఉండేదాన్ని, డైలీ షార్ట్స్ చేస్తూ. అట్లానే నాకు ఆ పాత ఛానల్లో 1 మిలియన్ వచ్చేసాయి, అంటే వ్యూస్ 1 మిలియన్ వచ్చాయి. అవి ఏంటంటే ఇంకా 2-3 డేస్ ఏంటి అసలు రావట్లేదు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను, చాలా అప్సెట్ అయిపోయేదాన్ని. 3 డేస్ చేస్తే 1 వీక్ కంటిన్యూగా చేస్తే 3 డేస్ ఆపేసేదాన్ని. ఆ 1 వీక్ కంటిన్యూగా ఇంట్రెస్ట్తో చేసేదాన్ని. ఆ 3 డేస్ నేను చేసినవి ఎందుకు పోవడం లేదు అనే బాధతో ఆపేసేదాన్ని అవి. ఆ తర్వాత మళ్ళీ అండ్ నెక్స్ట్ అది ఆపేసిన తర్వాత నాకు ఇంకా వ్యూస్ తగ్గుతూ వచ్చేసాయి. నా లాస్ట్ బర్త్డే ఎప్పుడు స్టార్ట్ చేశానండి, రేపటితో 1 ఇయర్ నా లాస్ట్ ఛానల్ని స్టార్ట్ చేసి ఏమీ లేదు యూజ్.
నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు సరే అందరి ఛానల్స్ గ్రోత్ అయిపోతూ ఉన్నాయి కదా, నాది అలా గ్రోత్ అయిపోతుందేమోలే అని అనుకునేదాన్ని. అంత ఈజీ కాదండి. యూట్యూబ్లో గ్రోత్ అవ్వాలన్నా చాలా కష్టపడాలి. అండ్ 4000 వాచ్ టైం తెచ్చుకోవాలన్నా కూడా చాలా కష్టపడాలి. నాకైతే అన్ని షార్ట్స్ తీసి అన్ని మినిమం 300 వీడియోస్ ఉంటాయండి నా ఆ లాస్ట్ ఛానల్లో. అవన్నీ కలిపి నాకు ఎన్ని వాచ్ టైం వచ్చిందంటే 400. ఇంకా కూడా 400 కంప్లీట్ కాలేదు, 370 కంప్లీట్ అయినది నా వాచ్ టైము. అండ్ షార్ట్స్లో చెప్పాను కదా 1 మిలియన్ వచ్చాయి. సో 3 మిలియన్స్తో మానిటైజేషన్ అయిపోద్ది ఛానల్ అనుకున్నాను. 1 మిలియన్ వచ్చిన తర్వాత ఒక 3 డేస్ అలా ఆపేసేదాన్ని 1 వీక్ చేసి. ఎందుకంటే 1 వీక్ చేసిన తర్వాత ఎందుకు నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వడం లేదు అనుకొని నేను 3 డేస్ 4 డేస్ అలా ఆపేసేదాన్ని. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ 2 డేస్ తీసేదాన్ని, మళ్ళీ ఆపేసేదాన్ని, మళ్ళీ 3 డేస్ అట్లా చేస్తూ ఉండేదాన్ని. అట్లాగా ఆ వచ్చిన 1 మిలియన్ వ్యూస్ కూడా తగ్గుతూ 2 lakhsకి వచ్చేసాయి. 2 lakhsకి వచ్చేసాయి. ఇంకా నేను దాని మీద ఆశలు పెట్టుకోలేదండి. ఆ ఛానల్ మీద అయితే రాదు, ఇంకా అందరూ అది రాదు, దాని మీద రాదు, ఇంకా నువ్వు ఎంత చేసినా వేస్ట్ అన్నారు. సరేలే వేస్ట్, ఇంకా కొత్తగా అన్న స్టార్ట్ చేద్దాం అట్లా. నేను చాలా ఒకటే కాదు ఎన్నో ఛానల్స్ స్టార్ట్ చేసి నేను చేయలేదు. ఎన్నో క్రియేట్ చేసే ఛానల్స్ మాత్రం ఇది ఒక్కటే గట్టిగా చేసుకోవాలని అయితే పట్టుబట్టానండి. ఆ లాస్ట్ 4000 ఫాలోవర్స్ ఉన్నారు. 4000 ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ వేరే ఛానల్లో, నాది ఓల్డ్ ఛానల్, బట్ దాన్ని వదిలేసాను. ఎందుకంటే దానికి వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు ఎంత చేసినా. ఆ తర్వాత ఫస్ట్గా నేను స్టార్ట్ చేసింది ఈ ఛానలేనండి. అందుకేను ఐ హోప్ మీరందరైతే ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను, అండ్ చేస్తానని కూడా అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏదో కొద్దిగన్నా ఇన్కమ్ వస్తుంది, నేను ఫుల్ వీడియోస్ అట్లా డైలీ చేస్తూ ఉంటే అనే అదే హోప్తో అయితే పెట్టానండి. యూట్యూబ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఏదో నేను వీడియోస్ తీస్తే కొద్దిగానే ఇన్కమ్ వస్తుందిలే అని చెప్పి అయితే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ వేరే ఉద్దేశంతో అయితే కాదు, ఏదో లక్షలు సంపాదించాలని అయితే కాదు, ఏదో నాకు వచ్చే ఇన్కమ్ నేను సేవింగ్స్ చేసుకోవాలి అనేది స్టార్ట్ చేశాను. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి, సో అట్లా అనమాట. అండ్ మళ్ళీ నాకు దీపక్ అన్న అంటారు కదా, యూట్యూబ్లో ఉన్నారు కదా, దీపక్ మాస్టరు, తను మనకి యూట్యూబ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇట్లా, వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కదా, వాళ్ళు అన్న నా ఛానల్ని ప్రమోషన్ చేశాడు ఒక వీడియోకి, నేను పెట్టిన కామెంట్కి. ఆయన కూడా దానికి కూడా అసలు ఏమీ వ్యూస్ లేవు, దానికి కూడాను అన్న చేసిన ప్రమోషన్ వీడియోకి కూడా అసలు వ్యూస్లో. అన్న ప్రమోషన్ చేయగానే నేను చాలా హ్యాపీ పడిపోయాను. నా ఛానల్ యొక్క గ్రోత్ అయిపోతుంది. మా హస్బెండ్కి కూడా ఇంకా కాల్ చేసి చెప్పేసాను, నా ఛానల్ ఇట్లాగా దీపక్ అన్న అయితే ప్రమోషన్ చేశాడు, నా ఛానల్ ఇంకా గ్రోత్ అయిపోద్దని అనుకుంటూ ఉండేదాన్ని, బట్ దానికి కూడా లేదు. అండ్ ఇంకా హోప్స్ అయితే వదిలేసుకున్నాను దాన్ని. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను ఆ వీడియో చేసేదాన్ని ట్రై చేస్తాను. కూడాను యూట్యూబ్ చేయాలనేది అండ్ వీడియోస్ చేయాలనేది మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి నన్ను. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి చూడాలి మీరు. అండ్ నేను పెట్టే ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఇంకా డైలీ పెడుతూ ఉంటాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు సపోర్ట్ చేయాలి. ఐ హోప్ దట్. ఓకే, ఈరోజైతే ఇదండి వీడియో. అండ్ రేపైతే ఇంకొక మంచి వీడియో అయితే ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా మన ఛానల్ కూడా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అనిల్ నందు వ్లాగ్స్ అఫీషియల్. ఉంటాను, బాయ్.